హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనకి తెలంగాణ స్టేట్లో లాసెట్ సంబంధించి లాసెట్ 2023 అడ్మిషన్ సంబంధించి సెకండ్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. సో ఇక్కడ మనం ఒకసారి డీటెయిల్గా చూసుకుంటే కనుక డీటెయిల్ నోటిఫికేషన్ ఫర్ సెకండ్ అండ్ ఫైనల్ ఫేజ్ ఆఫ్ వెబ్ కౌన్సిలింగ్. సో ది క్వాలిఫైడ్ అండ్ ఎలిజిబుల్ candidates of TS Lawsets or TS PGLCET 2023 examinations who have not registered in phase 1 counseling. సో ఆల్రెడీ ఫేజ్ 1 కౌన్సిలింగ్ అయిపోయిందండి లాసెట్ సంబంధించి. సో ఫేజ్ 1లో ఎవరైతే రిజిస్టర్ అవ్వలేదో వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ అవకాశం అనేది ఇచ్చారండి రిజిస్టర్ చేసుకోవడానికి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో. సో ఇక్కడ మెన్షన్ చేశానండి ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్. సో ఆన్లైన్లో మనకి అప్లై చేసుకోవడానికి వచ్చేసి ఇక్కడ 11/12/2023 టు 13/12/2023 ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో అసలు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళైతే ఇప్పటికి వాళ్ళకి మళ్ళీ సెకండ్ ఫేజ్లో అయితే అవకాశం ఇచ్చారండి. సో ఈ డేట్ లోపల అయితే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే డిస్ప్లే ఆఫ్ వెరిఫైడ్ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ అండ్ కాల్ ఫర్ కరెక్షన్స్. ఏమైనా కరెక్షన్స్ ఉంటే కనుక వాళ్ళు మెయిల్ అయితే పెడతారండి మీకు. సో అది డేట్ ఎప్పుడంటే 14/12/2023 అనమాట. ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఆ డేట్లో కరెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ ఏమైనా క్వాలిఫికేషన్ సంబంధించి కానీ నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ లాంటివి ఏమైనా కరెక్షన్స్ ఉంటే చూసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ చూసుకున్నాక మనకి వెబ్ ఆప్షన్స్ ఎప్పుడంటే ఫేజ్ 2కి ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఫేజ్ 2 వచ్చేసి 14/12/2023 టు 16/12/2023 14 నుంచి 16 వరకు అయితే కనుక మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి టైం అనేది ఇచ్చారండి. సో వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకోవడానికి వచ్చేసి మనకి 16 ఇచ్చారు. సో ప్రొవిజనల్ లిస్ట్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ప్రిపేర్డ్ కాలేజ్ వైజ్ అండ్ విల్ బి పేస్డ్ ఇన్ ది వెబ్సైట్ వచ్చేసి మనకి 19/12/2023 అయితే కనుక మనకి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అయితే మనకి డిస్ప్లే చేస్తారండి కాలేజ్ వైజ్గా. సో ఇంకా ఎప్పుడు రిపోర్టింగ్ చేయాలని ఇక్కడ మెన్షన్ చేయండి 20 నుంచి 23 వరకు అయితే మనకి ఎక్కడైతే కాలేజ్ సీట్ అలాట్ అయిందో ఆ కాలేజ్లో మనమే అలాట్మెంట్ ఆర్డర్ అయితే కనుక మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి విత్ సర్టిఫికేట్స్తో పాటు. సో ఇది అనమాట ఫ్రెండ్స్. ఒకసారి డేట్ అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది. సో ఎవరైతే అప్లై చేసుకోవాలనుకున్నారో లాస్ట్కి సో ఇది అనమాట. సో ఇక ఒకసారి డీటెయిల్గా చూసుకుంటే కనుక candidates who have already attended for certificate verification in first phase can directly exercise web options for second phase of counseling as per schedule. సో ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్కి ఎవరైతే పార్టిసిపేట్ చేశారో సో వాళ్ళు అగైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అని దీని మీనింగ్ అండి. సో ఇదనమాట. సో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి 11 to 13 డిసెంబర్ అనమాట డేటు. సో చూసుకోండి ఫ్రెండ్స్. ఇంకా చూసుకుంటే ఒకసారి ఇక్కడ మెన్షన్ చేస్తాడండి ఆల్ ద క్యాండిడేట్స్ హ్యావ్ టు పే నాన్ రిఫండబుల్ ప్రాసెసింగ్ ఫీ 800 రూపీస్ 500 రూపీస్ SC/ST వాళ్ళకి అనమాట. సో అదనమాట ఫీజు. సో ఇంకా చూసుకుంటే ట్యూషన్ ఫీ పర్టికులర్ అండ్ సీట్స్ అవైలబుల్ అండర్ కన్వీనర్ కోట కాలేజ్ వైజ్ విల్ బి నోటిఫైడ్ ఆన్ ది వెబ్సైట్. ఇక్కడ మనకి కాలేజ్ వైజ్ కన్వీనర్ కోట ట్యూషన్ ఫీజు ఎంత ఏంటనేది మనకి వెబ్సైట్లో పొందుపరచామని స్పెషల్ చేశాడండి. సో ట్యూషన్ ఫీజు అండ్ స్పెషల్ ఫీజ్ ఫిక్స్డ్ బై ది గవర్నమెంట్ షెల్ బి పేడ్ పర్ యానమ్. సో ఇంకా చూసుకుంటే ఇంకా తెలంగాణ హరిత నిధి యాజ్ పర్ GO MS number 17 dated 18 February 2023 an amount 100 rupees will be collected under the head తెలంగాణ గ్రీన్ ఫండ్. తెలంగాణ గ్రీన్ ఫండ్ అనేది 100 రూపీస్ అయితే కలెక్ట్ చేస్తారండి ఫ్రమ్ స్టూడెంట్స్ నుంచి హూ సెక్యూర్డ్ సీట్స్ ఇన్ ప్రొఫెషనల్ కోర్సెస్ అలాంగ్ విత్ ట్యూషన్ ఫీజుతో పాటు 100 రూపీస్ అయితే ఇంకా కలెక్ట్ చేస్తారని మెన్షన్ చేశారనమాట. సో ఇంకా చూసుకుంటే ఇంకా ఇక్కడ హూ షుడ్ పార్టిసిపేట్ ఇన్ ఫేజ్ 2. సో ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు ఫేజ్ 2 కౌన్సిలింగ్ అంటే కనుక హూ సెక్యూర్డ్ ఎ సీట్ ఇన్ ఫేజ్ 1 వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అండ్ విష్ టు మూవ్ సమ్ అదర్ కాలేజెస్. అంటే ఆల్రెడీ ఫేజ్ 1లో ఎవరికైతే సీట్ ఆల్రెడీ ఫేజ్ 1 కౌన్సిలింగ్లో సీట్ అలాట్ అయ్యి సో కాలేజ్ నచ్చక వేరే కాలేజ్కి మూవ్ అవ్వాలి అనుకునే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు సెకండ్ కౌన్సిలింగ్కి. అండ్ క్యాండిడేట్స్ సెకండ్ చూసుకునే కనుక క్యాండిడేట్స్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ ఫేజ్ 1 ఆఫ్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అండ్ కుడ్ నాట్ సెక్యూర్ సీట్ అలాట్ కాని వాళ్ళు మళ్ళీ అగైన్ ఈ ఫేజ్ 2లో పార్టిసిపేట్ అవ్వచ్చు. అండ్ థర్డ్ తీసుకుంటే కనుక క్యాండిడేట్స్ హూ డిడ్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ఫేజ్ 1. సో ఫేజ్ 1లో ఎవరైతే పార్టిసిపేట్ అవ్వలేదో ఈవెన్ దో షీ హ్యాస్ బిన్ కాల్ ఫర్ కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ వచ్చిన తర్వాత కూడా ఎవరైతే పార్టిసిపేట్ అవ్వలేదో వాళ్ళు కూడా ఈ ఫేజ్ 2లో పార్టిసిపేట్స్ అవ్వచ్చు అండి. సో ఇంకా చూసుకుంటే ఇంకా క్యాండిడేట్స్ హూ ఆర్ అలాటెడ్ ఏ సీట్ బట్ నాట్ రిపోర్ట్. కౌన్సిలింగ్లో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ అలాట్ అయ్యి సో రిపోర్ట్ చేయకుండా ఉంటారు కదా వాళ్ళ సీట్ క్యాన్సిల్ అయిపోయింది కదా రిపోర్ట్ చేయకుండా ఉండడానికి. సో వాళ్ళు కూడా పార్టిసిపేట్ అవ్వచ్చు అని మెన్షన్ చేస్తాడండి. 5th పాయింట్ చూసుకుంటే ఏ క్యాండిడేట్ అలాటెడ్ ఏ సీట్ ఇన్ ఫేజ్ 1 బట్ క్యాన్సిల్డ్. వాళ్ళది అలాటెడ్ సీట్ పాయింట్ అంటే ఆల్రెడీ ఫస్ట్ ప్లేస్లో అలాట్ అయ్యి సీట్ క్యాన్సిల్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు సెకండ్ కౌన్సిలింగ్కి అని మెన్షన్ చేస్తాడండి. సో ఇదనమాట. ఇంకా చూసుకుంటే కనుక మే నోట్ దాట్ ఆప్షన్స్ ఎక్సైజ్డ్ ఫర్ ఫస్ట్ ఫేజ్ విల్ నాట్ బి కన్సిడర్డ్ ఫర్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్. ఆప్షన్స్ మీరు ఏదైతే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్కి ఇచ్చింటారు కదా అవి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి కన్సిడర్ చేయబడవు. అంటే మళ్ళీ ఫ్రెష్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది అది అనమాట దాని మీనింగ్. సో ఇంకా చూసుకుంటే ఇంకా
ఇక్కడ మనకి క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చాడండి. ఎలిజిబిలిటీ అయితే ఇచ్చాడు, నేషనల్ ఇండియన్ అయి ఉండాలి. సో ఇంకా చూస్తే కనుక ఇక్కడ 3 years LLBకి వచ్చేసి ది క్యాండిడేట్స్ ఫర్ 3 years LLB కోర్స్ వుడ్ హ్యావ్ పాస్డ్ ఎనీ గ్రాడ్యుయేట్ డిగ్రీ 10+2+3 అయి ఉండాలండి. సో డిగ్రీ చదివిన వాళ్ళు LLBకి అర్హులు అనమాట. సో ఇక్కడ మనకి ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉండాలి అండ్ విత్ 45% ఆఫ్ అగ్రిగేట్ మార్క్స్. జనరల్ కేటగిరీ వచ్చేసి OC/BC వాళ్ళకైతే 45% ఉండాలి, OBC 42% అండ్ SC/ST వాళ్ళకైతే 40% డిగ్రీలో ఉంటే వీళ్ళు ఎలిజిబుల్ అనమాట. సో ఇదనమాట. ఇంకా చూసుకుంటే కనుక ఫర్ 5 year LLBకి వచ్చేసి ది క్యాండిడేట్స్ వుడ్ హ్యావ్ పాస్డ్ 2 year ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ విత్ 10+2 ఇంటర్మీడియట్ ఉంటే చాలండి, అదనమాట. సో 5 year LLBకి అయితే అదనమాట. ఇక్కడ మనకి నోట్ అయితే ఇచ్చాడండి. సో ఇక్కడ ఒక నోట్ అయితే ఇచ్చాడండి. ది క్యాండిడేట్స్ హూ హ్యావ్ obtained 10+2 ఆర్ గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ త్రూ ఓపెన్ యూనివర్సిటీస్ వితౌట్ హ్యావింగ్ ఎనీ బేసిక్ క్వాలిఫికేషన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్ ఇంటూ LLB కోర్స్. సో ఎవరైతే కనుక 10+2 గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ త్రూ ఓపెన్ యూనివర్సిటీ వితౌట్ హ్యావింగ్ బేసిక్ SSC క్వాలిఫికేషన్ అనేది లేకుండా ఈ గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ వాళ్ళు పెట్టుకున్నారో వాళ్ళైతే కనుక ఈ LLB చేయడానికి నాట్ ఎలిజిబుల్ అని మెన్షన్ చేశాడండి. సో మనకి బేసిక్ SSC అయితే ఉండాలని మెన్షన్ చేశాడనమాట. సో ఇదనమాట. సో ఇక్కడ మనకి సర్టిఫికేట్స్ టు బి అప్లోడెడ్ అట్ ది టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ ఫిల్లింగ్ అప్లికేషన్. లాస్ట్ ఎట్ ర్యాంక్ కార్డు, తర్వాత SSC మార్క్స్ మెమో, తర్వాత మెమోరాండం ఆఫ్ ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, తర్వాత డిగ్రీ మార్క్స్ మెమోస్, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో ఫర్ LLB 5 years, డిగ్రీ కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో ఫర్ 3 years అనమాట LLB వాళ్ళకి. తర్వాత ప్రొవిజనల్ ఆర్ డిగ్రీ సర్టిఫికేట్, తర్వాత మైగ్రేషన్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్ అయితే, తర్వాత స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 5th class టు గ్రాడ్యుయేషన్. నెక్స్ట్ చూసుకుంటే రెసిడెన్స్ సర్టిఫికేట్స్. సో ఇది అనమాట ఫ్రెండ్స్, ఏమేమి సర్టిఫికేట్ కావాల్సినవి ఇక్కడ మెన్షన్ చేశాడు. సో TC, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ లేటెస్ట్, తర్వాత EWS అప్లికబుల్ అయితే EWS, సో లేటెస్ట్ పేరెన్షియల్ ఇన్కమ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్ ఆర్ ఎనీ అదర్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్. సో ఇవన్నీ తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో మెయిన్గా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇవి ఫ్రెండ్స్. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో సెకండ్ ఫేజ్కి వెళ్ళాలని, సో ఇది అనమాట అప్డేట్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ రిలేటెడ్ అప్డేట్స్ అయితే మీకు వస్తూ ఉంటాయి. సో ఇది అనమాట ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.